వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము ఏపీ టెట్ పేపర్ 2A 4th March 2024 జరిగిన సెషన్ 2 అంటే ఆఫ్టర్నూన్ సెషన్లోని సిడిపి పేపర్ని సాల్వ్ చేద్దాం. ఇంతకుముందు నేను చెప్పినట్టే వీడియోస్ని సీక్వెన్స్లో చూడండి. ఏవైతే కాన్సెప్ట్స్ నేను స్టార్టింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశానో అవి రిపీట్ అయినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో దాట్ మనం కాన్సెప్ట్స్ కూడా ఎక్కువ కవర్ చేయొచ్చు, క్వశ్చన్ పేపర్స్ కూడా ఎక్కువ కవర్ చేయొచ్చు. లెట్ us begin. క్వశ్చన్ నెంబర్ 1. సైకాలజీ ఈజ్ ద సైన్స్ ఆఫ్ బిహేవియర్ అండ్ ఎక్స్పీరియన్స్. ప్రవర్తన అనుభవాల శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని నిర్వచించినది ఎవరు? ఈ క్వశ్చన్ మీకు తెలుగు అకాడమీలో ఇంగ్లీష్ మీడియం పర్స్పెక్టివ్స్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ పుస్తకం తెరిస్తే ఫస్ట్ చాప్టర్లో పేజ్ నెంబర్ 3లో ఒక లిస్ట్ ఆఫ్ సైకాలజీ డెఫినేషన్స్ ఇచ్చారు, 4 or 5. అందులోంచి ఎత్తి మన అడిగిన క్వశ్చన్ ఇది. సో సైకాలజీ ఈజ్ ద బిహేవియర్ సైన్స్ ఆఫ్ బిహేవియర్ అండ్ ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు ఆప్షన్ 2 స్కిన్నర్, బిఎఫ్ స్కిన్నర్ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ గ్రోత్. పెరుగుదలకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది అని చెప్పి అడుగుతున్నారు. గ్రోత్ అంటే ఏంటి? ఫిజికల్గా అంటే లెంత్ ఆఫ్ ద బేబీ లేదా హైట్ ఆఫ్ ఎ చైల్డ్, వెయిట్ ఆఫ్ ఎ పర్సన్, ఇవన్నీ మనకి గ్రోత్ కిందకు వస్తాయి. గ్రోత్ అనేది బేసికల్లీ మనం చూసేది స్ట్రక్చరల్ చేంజెస్, అంటే ఫిజికల్లీ బయట వైపు బాహ్యంగా మనం చూసేదాన్ని మనము గ్రోత్ అని చెప్పి అంటాం. డెవలప్మెంట్ అనేది దాట్ ఈజ్ రిలేటెడ్ టు ఫంక్షనల్ చేంజెస్, అంటే ఒక మనిషి కేపబిలిటీస్ ఎంత పెరుగుతున్నాయి, ఆ పిల్లాల్లో స్కిల్స్ ఏం కొత్త వచ్చాయి, ఫంక్షన్స్లో ఏం మార్పు వచ్చింది, మెయిన్లీ రిలేటెడ్ టు లెర్నింగ్ అండ్ మెచ్యురేషన్స్, దాన్ని మనము డెవలప్మెంట్ అని చెప్పి అంటాం. ఇక్కడ మనం ఆప్షన్స్లో చూస్తే క్వాంటిటేటివ్ పరిమాణాత్మకం అన్నారు. సో గ్రోత్కి రిలేటెడ్గా చూస్తే గ్రోత్ అనేది మనం మెషర్ చేయగలం కాబట్టి ఇట్ ఈస్ క్వాంటిటేటివ్, పరిమాణాత్మకము అనేది కరెక్టే. ఫంక్షనల్ లేదా క్రియాత్మకం అన్నారు కాబట్టి ఫంక్షనల్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు డెవలప్మెంట్, నాట్ రిలేటెడ్ టు గ్రోత్, అందుకని ఇది కరెక్ట్ కాదు. ఫిజికల్ అండ్ అవుటర్, భౌతిక మరియు బాహ్య స్వరూపం కూడా కరెక్టే, ఎందుకంటే పెరుగుదల అనేది మనం బయట నుంచే చూస్తున్నాం. స్టాప్స్ ఆన్ రీచింగ్ మెచ్యూరిటీ, పరిపక్వత చెందగానే ఆగిపోతుంది అన్నది కూడా కరెక్టే, ఎందుకంటే పిల్లలు జనరలీ లేట్ టీన్స్ లేదా ఎర్లీ 20sలోకి వచ్చేసరికి అప్పటికి గ్రోత్ అనేది ఆగిపోతుంది. తర్వాత ఫస్ట్ స్లో అయ్యి తర్వాత ఈవెన్చువల్లీ పూర్తిగా ఆగిపోతుంది. సో స్టాప్స్ ఆన్ రీచింగ్ మెచ్యూరిటీ అన్నది కూడా కరెక్టే. ఈ క్వశ్చన్లో విచ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 2 ఫంక్షనల్, క్రియాత్మకం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. అకార్డింగ్ టు హర్లాక్ అడాలసెన్స్ స్టేజెస్ క్రింది వాణిలో కౌమార దశ హర్లాక్ ప్రకారం. ఎలిజబెత్ హర్లాక్ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ నేను టెలిగ్రామ్ ఛానల్ బ్లూప్రింట్ స్టడీ ఛానల్లో 2 వీడియోస్ ముందు షేర్ చేశాను, మీరు అక్కడి నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అకార్డింగ్ టు హర్లాక్ అడాలసెన్స్ ఏజ్ ఈజ్, కౌమార దశ అనేది 13-14 ఏళ్లకి స్టార్ట్ అయ్యి 18 ఏళ్ల వరకు ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. Question number 4. As per Piaget's theory, the problem solving capacity at this stage. పియాజే సిద్ధాంతం ప్రకారం సమస్య పరిష్కార సామర్థ్యం ఈ దశలో పెంపొందుతుంది. సెన్సరీ మోటార్ స్టేజ్ అనేది మనకి 0 నుంచి 2 ఏళ్ల వరకు ఉంటుంది, ఇంద్రియ చాలక దశ. ప్రీ ఆపరేషనల్ స్టేజ్, పూర్వ ప్రచాలక దశ అనేది 2 ఏళ్ల నుంచి 7 ఏళ్ల పిల్లల్లో చూస్తాం. దీని తర్వాత వచ్చేది కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ 7 నుంచి 11 ఏళ్ళు, మూర్త ప్రచాలక దశ. ఓకే, తర్వాత మనకి 4th స్టేజ్లో వచ్చేది ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, అమూర్త ప్రచాలక దశ, 11 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు. 11 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు పిల్లలు పెరిగేసరికి ఈ ఏజ్లో వాళ్ళకి అబ్స్ట్రాక్ట్ థింకింగ్, లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ ఇలాంటివి పెరుగుతాయి. అందుకే మనం పిల్లలు ఒక అరౌండ్ 6th స్టాండర్డ్కి వచ్చిన తర్వాతే మనము అల్జీబ్రా అనేది స్టార్ట్ చేస్తాం, బికాజ్ అల్జీబ్రా ఈజ్ రిలేటెడ్ టు అబ్స్ట్రాక్ట్ ఐటమ్స్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ అనేది 11 నుంచి 15 ఏళ్ళు ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, అమూర్త ప్రచాలక దశలో స్టార్ట్ అవుతుంది. కావాలని చెప్పి ఇటు నుంచి ఇటు ఇచ్చారు మనని కన్ఫ్యూజ్ చేయడానికి. క్వశ్చన్ నెంబర్ 5. సైకోసెక్షువల్ డెవలప్మెంట్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై. మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది. ఈ సిద్ధాంతం మీద ప్రతి క్వశ్చన్ పేపర్లోనూ ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా ఉంటుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. వాట్ ఈస్ ద సెకండ్ స్టేజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటివిటీ అకార్డింగ్ టు ద బుక్ ఆర్ట్ ఆఫ్ థాట్ రిటన్ బై గ్రహం వాలాస్.
గ్రహం వాలాస్ రచించిన ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రంథంలో చెప్పబడిన సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ ఏది అని చెప్పి అడుగుతున్నారు. ఈ పుస్తకంలో దే హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్కి అసలు ఏ స్టేజీ నుంచి ఏ స్టేజీకి అసలు ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా క్రియేటివ్ థింకింగ్ లాస్ట్ స్టేజ్ ఎలా ఉంటుంది అన్నది ఇచ్చిందే ఈ ఆర్ట్ ఆఫ్ థాట్ అన్న పుస్తకంలో. సో బేసికలీ వాళ్ళు 4 స్టేజ్ మోడల్ని ఇచ్చారు. అంటే గ్రహం వాలాస్ అన్న ఆయన ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తకంలో క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్కి 4 స్టేజీలు ఇచ్చారు. అందులో అన్నిటికంటే ఫస్ట్ వచ్చేది ప్రిపరేషన్, సన్నాహ దశ. ఓకే, ప్రిపరేషన్ అంటే ఎక్కడన్నా ఏదన్నా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఫస్ట్ ఆ ప్రాబ్లం గురించి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి అసలు ప్రాబ్లం ఏంటి అని ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేసి ప్రాబ్లం ఇది అని చెప్పి డిఫైన్ చేస్తారు. దట్ మీన్స్ దే ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద ప్రాబ్లం థరోలీ. ఆ స్టేజ్ని మనము ప్రిపరేషన్ లేదా సన్నాహ దశ అని చెప్పి అంటాం. తర్వాత వచ్చే స్టేజ్ని మనము ఇన్క్యుబేషన్, గుప్త దశ అని చెప్పి అంటాం. సో ఈ గుప్త దశ లేదా ఇన్క్యుబేషన్లో ఈ ప్రాబ్లమ్ని మనము వెంటనే సాల్వ్ చేసేయకుండా కొంతసేపు లేదా కొన్ని రోజులు సబ్కాన్షియస్ మైండ్లో దాన్ని వదిలేస్తాం. అంటే మనం కాన్షియస్గా ఎఫర్ట్ చేసి దీన్ని ఈరోజు సాల్వ్ చేసేయాలి అనుకోకుండా కొంచెం టైం ఇస్తాం. సో కొంచెం టైం ఇచ్చినప్పుడు మనకి అసలు ఆ ప్రాబ్లం ఏంటి అన్నది బాగా అర్థమయ్యి కొత్త కొత్త ఐడియాస్ అవి మన బ్రెయిన్లో వస్తాయి. ఈ పీరియడ్లో మనం ఎప్పుడైతే ఎక్స్టర్నల్గా ఏం ఎఫర్ట్ చేయమో దాన్ని మనము ఇన్క్యుబేషన్ పీరియడ్ లేదా గుప్త దశ అని చెప్పి అంటాం. ఇవి 2 అయిపోయిన తర్వాత సడన్గా ఒకరోజు మనకి యూరేకా మూమెంట్ అని చెప్పి వస్తుంది. అంటే మనకి ఒక ఐడియా వస్తుంది, అంటే సొల్యూషన్ ఒకటి మనకి తెలుస్తుంది. ఆ మూమెంట్ని మనము ఇల్యూమినేషన్ లేదా అంతర్దృష్టి దశ అని చెప్పి అంటాం. సో దిస్ ఈజ్ ద థర్డ్ స్టేజ్. థర్డ్ స్టేజ్లో ఈజ్ ఆల్సో కాల్డ్ ది యూరేకా మూమెంట్. ఎప్పుడైతే మనకి సడన్ ఇన్సైట్ లేదా సడన్గా అసలు సొల్యూషన్ అనేది తెలుస్తుంది. తర్వాత సొల్యూషన్ అయితే మనకి ఇల్యూమినేషన్ పీరియడ్లో తెలిసిపోయింది కదా. ఆ సొల్యూషన్ యాక్చువల్ ప్రాబ్లంకి, యాక్చువల్ సిచ్యువేషన్లో అసలు పనికొస్తుందా పనికిరాదా, ప్రాక్టికల్గా మనము దాన్ని ట్రై చేయగలమా ట్రై చేయలేమా, ఎఫెక్టివ్గా ఉంటుందా లేదా అన్నది టెస్ట్ చేయటాన్ని మనము వెరిఫికేషన్ లేదా నిరూపణ దశ అని చెప్పి అంటాం. ఈ క్వశ్చన్లో సెకండ్ స్టేజ్ అడుగుతున్నారు కాబట్టి ఇన్క్యుబేషన్, గుప్త దశ ఇస్ ద ఆన్సర్. Question number 7. The theory of multiple intelligences was proposed by బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము ప్రతిపాదించినది హావర్డ్ గార్డనర్. Option 4 is the answer. Question number 8. In this type of leadership, the opinions and feelings of group members are valued. Opinions and feelings of group members are valued. సమూహంలోని సభ్యుల అభిప్రాయాలకు, భావాలకు విలువని ఇచ్చే నాయకత్వ రకం ఈజ్ ఆల్వేస్ డెమోక్రటిక్ ఆర్ ప్రజాస్వామ్య నాయకత్వ రకం. అథారిటేరియన్, నిరంకుశతత్వ నాయకత్వ రకంలో మనం చూస్తే పవర్ అంతా కూడా లీడర్ దగ్గరే ఉంచుకుంటారు. అన్ని డెసిషన్స్ కూడా లీడరే తీసుకుంటారు. గ్రూప్ మెంబర్స్ నుంచి అసలు ఏం ఇన్పుట్ తీసుకోరు. చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ ఉంచుకుంటారు. వాళ్ళకి ఏం పని ఇచ్చారో వాళ్ళు మాట్లాడకుండా ఒబీడియంట్గా లీడర్ చెప్పిన మాటల్ని వింటూ చేయాల్సిన లీడర్షిప్ స్టైల్ని మనం అథారిటేరియన్ లీడర్షిప్ స్టైల్ అని చెప్పి అంటాం. లేసెస్ ఫేరే, జోక్యరహిత లీడర్షిప్ స్టైల్లో లీడర్ అనేవాళ్ళు పెద్దగా అసలు పట్టించుకోరు. డెసిషన్స్ తీసుకోవటము, ఏదన్నా ప్రాబ్లం వస్తే దాంట్లో పార్టిసిపేట్ చేయటము, ఫాలోవర్స్కి ఏదైనా గైడెన్స్ ఇవ్వటము, ఇలాంటివి ఏమి ఇవ్వరు. సో దెర్ ఈస్ మినిమల్ డైరెక్షన్ ఆర్ గైడెన్స్ ఫ్రమ్ ద లీడర్. సో ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైతే గ్రూప్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి అసలు చేయగలిగిన వాళ్ళు చేస్తారు, కానీ ఎవరికైతే డైరెక్షన్ కావాలో వాళ్ళకి ఎవరిని అడగాలో కూడా తెలియదు. థర్డ్ ఈజ్ డెమోక్రటిక్ ఆర్ ప్రజాస్వామ్య లీడర్షిప్. డెమోక్రటిక్ లీడర్షిప్లో గ్రూప్ మెంబర్స్ నుంచి పార్టిసిపేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. డెసిషన్ మేకింగ్ ప్రాసెస్, ఏదన్నా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు గ్రూప్ మెంబర్స్ నుంచి ఒపీనియన్స్, ఫీలింగ్స్ ఇవన్నీ కూడా తీసుకుని డెసిషన్ని అందరూ కలిసికట్టుగా తీసుకుంటారు. అంటే మెజారిటీ అందరి కన్సిస్టెన్స్తో ఆ డెసిషన్ని తీసుకుంటారు. సో డెమోక్రటిక్ లీడర్స్ కింద పనిచేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళు చెప్పే మాట లీడర్ దాకా వెళ్తుంది, వింటారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు అని చెప్పి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో దెర్ ఈస్ ఎ కొలాబరేటివ్ ఎన్వైర్న్మెంట్ అండర్ డెమోక్రటిక్ లీడర్స్. ఫోర్త్ ఈజ్ సావరిన్, సార్వభౌమత్వ.
దిస్ ఈజ్ ఆల్సో వెరీ సిమిలర్ టు అథారిటేరియన్ లీడర్షిప్ లాగానే ఉంటుంది, కానీ టైప్స్ ఆఫ్ లీడర్షిప్లో మనం జనరల్లీ దీన్ని మెన్షన్ చేయం. Question number 9. The attribution of one's own impulses or deficiencies to others is an example of this defense mechanism. Defense mechanism రక్షణ తంత్రాల మీద డెఫినెట్లీ వన్ క్వశ్చన్ ఎవ్రీ టైం వస్తుంది. తనలోని ప్రేరకాలను లేదా లోపాలను ఇతరులకి ఆపాదించటం క్రింది రక్షణ తంత్రానికి ఉదాహరణ. ఇది కూడా మనము ప్రీవియస్ ఒక క్వశ్చన్ పేపర్లో చూసాము. సీత అని సపోజ్ ఒక పాప ఉంటే, ఈ పాపకి చదవటం వచ్చు, కానీ క్లాసులో నలుగురు ముందు చదవాలంటే మాత్రం భయం వేస్తుంది, అందుకని చదవలేదు, తప్పులు చదువుతూ ఉంటుంది. ఈ విషయం టీచర్కి అర్థమయ్యి ప్రతి క్లాసులోనూ ఒక్క పారా అన్నా కూడా సీత స్టాండప్ అండ్ రీడ్ అని చెప్తూ ఉంటుంది. సో టీచర్ ఈజ్ యాక్చువల్లీ ట్రయింగ్ టు హెల్ప్ సీత, కానీ సీత మాత్రం తనకి నుంచుని చదవాలంటే భయం అన్నది ఒప్పుకోకుండా ఈ టీచర్ ఎప్పుడు నా వెంట పడుతుంది అని టీచర్ గురించి నెగిటివ్గా మాట్లాడుతుంది. అంటే తన లోపాలని ఇతరులకి ఆపాదించటం. ఈ రక్షక తంత్రాన్ని, డిఫెన్స్ మెకానిజంని మనము ప్రక్షేపణం అని అంటాం. సబ్లిమేషన్, ఉదాత్తీకరణ అంటే ఏంటి? సబ్లిమేషన్ అనేది కూడా ఒక డిఫెన్స్ మెకానిజం. ఎందులో అయితే మనకి ఎప్పుడైనా చాలా కోపము అలాంటివి అనిపించినప్పుడు దాన్ని ఎవరి మీదన్నా అరిచి అలా చూపించటం కాకుండా ఆ ఎనర్జీని వేరే చోట మనం చూపిస్తాం, అంటే పాజిటివ్గా చూపిస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మగపిల్లలు ఉన్నారు, పేరెంట్స్ బాగా తిట్టారు అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు బయటికి వెళ్ళిపోయి కాసేపు వాలీబాల్, ఫుట్బాల్ ఏదో ఒకటి గంటన్నర ఆడి వస్తారు. లేదా కొంతమంది గుడిలోకి వెళ్ళి కూర్చుని మెడిటేట్ చేసి వస్తూ ఉంటారు కొంతమంది జనాలు. సో వాళ్ళకున్న కోపాన్ని నెగటివ్గా చూపించడం కాకుండా ఆ ఎనర్జీని వేరే సోషల్లీ యాక్సెప్టబుల్ యాక్షన్స్ లేదా అవుట్లెట్స్ అటువైపు రీడైరెక్ట్ చేస్తారు. దీన్ని మనము సబ్లిమేషన్ లేదా ఉదాత్తీకరణ అని అంటాం. రిప్రెషన్, దమనం గురించి కూడా ఒక క్వశ్చన్ పేపర్లో అడిగారు. రిప్రెషన్ అన్నప్పుడు మనకున్న సాడ్ థాట్స్, బ్యాడ్ థాట్స్ని ఏదైతే మనం తట్టుకోలేము అనుకుంటూ ఉంటామో దాన్ని మనము అన్కాన్షియస్ మైండ్, మన బ్యాక్ ఆఫ్ ద మైండ్కి పంపించేస్తూ ఉంటాం. దీన్ని రిప్రెషన్ లేదా దమనం అని అంటాం. రిగ్రెషన్, ప్రతిగమనం అంటే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేయటం. దిట్స్ ఎ కోపింగ్ అప్ మెకానిజం. అంటే ఎప్పుడైనా చాలా స్ట్రెస్, చాలా యాంగ్జైటీ ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు కూడా సపోజ్ ఇఫ్ యూ సీ దెమ్ బైటింగ్ దేర్ నెయిల్స్, గోళ్ళు కొరుకుతూ కనిపిస్తే దట్ ఈస్ రిగ్రెషన్ ఆర్ ప్రతిగమనం. క్వశ్చన్ నెంబర్ 10. The number of mental abilities of intelligence as mentioned in the book Primary Mental Abilities written by L.L. థర్స్టన్ రచించిన ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథంలో పేర్కొనబడిన మానసిక సామర్థ్యాల సంఖ్య 7. ఈ 7 మీరు నేర్చుకోవాలి, ఎందుకంటే యూ మే గెట్ ఎ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్ ద లిస్ట్ గివెన్ బై ఎల్ఎల్ థర్స్టన్. అలాంటి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 7 ఏంటి అన్నది నేర్చుకోవాలి. ఫస్ట్ ఈజ్ వర్బల్ కాంప్రహెన్షన్. సెకండ్, వర్డ్ fluency, number facility, spatial visualization, associative memory, perceptual speed, and lastly reasoning. Question number 11. If the knowledge of elements in chemistry and arrangement of electrons is helpful to learn modern physics, this transfer of learning is related to రసాయన శాస్త్రంలోని అంశాలు మరియు ఎలక్ట్రాన్ల గురించిన జ్ఞానము ఆధునిక భౌతిక శాస్త్రం అభ్యసించేందుకు తోడ్పడితే ఈ రకమైన అభ్యసన బదలాయింపుకు సంబంధించిన సిద్ధాంతం ఇస్ థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్, సమరూప అంశాల సిద్ధాంతం. యాక్చువల్లీ మనకి ఇది చదువుతుంటేనే మనకి వీఆర్ ఏబుల్ టు మేక్అవుట్ ది ఆన్సర్ విల్ బీ లైక్ దిస్. ఒక టాస్క్లో మనం ఏదన్నా నేర్చుకున్నప్పుడు అది కొత్త టాస్క్లో కూడా దానిలోని కొన్ని ఎలిమెంట్స్ ఓవర్లాప్ అయితే దాన్ని మనము థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్ లేదా సమరూప అంశాల సిద్ధాంతం అని అంటాం. క్వశ్చన్ నెంబర్ 12. దీస్ ఆర్ ది మెథడ్స్ ఆఫ్ లెర్నింగ్ కాన్సెప్ట్స్. ఇవి భావనలు అభ్యసించే పద్ధతులు.
సో అవుట్ ఆఫ్ దీస్ ఏదన్నా కాన్సెప్ట్స్ని మనం నేర్చుకోవాలి అన్నప్పుడు ఇన్నోవేషన్, కంపారిజన్ అండ్ డిఫరెన్సెస్, ఎగ్జాంపుల్స్, వర్డ్స్ అంటే ఆవిష్కరణ, పోలికలు భేదాల ద్వారా, ఉదాహరణలు పదాల ద్వారా 4 కూడా వర్తిస్తాయి. సో ఆప్షన్ 3 ABCD ఇస్ ద ఆన్సర్. Question number 13. One of the following important aspect of Bruner's interaction theory includes the 3 sequential methods: inactive, iconic and symbolic. ఈ క్రింద ఇవ్వబడిన బ్రూనర్ సిద్ధాంతంలోని ఒక ముఖ్య అంశం క్రియాత్మక, చిత్రప్రతిమ, ప్రతీకాత్మక, క్రమశ్రేణి పద్ధతులను కలిగి ఉంటుంది. బ్రూనర్స్ ఇన్స్ట్రక్షన్ థియరీలో ఈ 3 మనకి కనిపించేది ఇన్స్ట్రక్షనల్ ఆర్డర్ అంటే బోధనా క్రమం. పిల్లలకి మనము ఏ సీక్వెన్స్లో నేర్పిస్తే ఒక కాన్సెప్ట్ అనేది వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనేది ఈ 3 స్టేజీలు. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ మనం పిల్లలకి వాటర్ సైకిల్ నేర్పిస్తున్నాం. ఓకే, సో వాటర్ సైకిల్ నేర్పించే ముందు ఎన్యాక్టివ్ పద్ధతి స్టేజీలో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వాళ్ళని ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాం. ఎందులో అయితే మనము ఒక వెజిల్ తీసుకుని దాంట్లో నీళ్లు బాయిల్ చేసి అవి ఎప్పుడైతే ఇవాపరేట్ అవుతుందో పైన ఒక ప్లేట్ పెట్టి ఆ నీళ్లు కండెన్స్ అవ్వటం చూపిస్తాం. ఓకే, ఈ స్టేజీని మనము ఎన్యాక్టివ్ లేదా క్రియాత్మక స్టేజ్ అని చెప్పంటాం. దీని తర్వాత క్లాస్లో బోర్డు మీద వాటర్ సైకిల్ని డ్రా చేసి టీచర్ దాని ద్వారా షీ విల్ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈస్ వాటర్ సైకిల్, ఇవాపరేషన్ అంటే ఏంటి, కండెన్సేషన్ అంటే ఏంటి, ప్రెసిపిటేషన్ ఏంటి, రన్ ఆఫ్ అంటే ఏంటి, ఇలా ఆవిడ సైంటిఫిక్ వర్డ్స్, లాంగ్వేజెస్ వాడి ఈ వాటర్ సైకిల్ అంటే ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దీన్ని మనము చిత్ర ప్రతిమ లేదా ఐకానిక్ స్టేజ్ అని చెప్పి అంటాం. ఈ 2 అయిపోయిన తర్వాత అప్పుడు థర్డ్ వచ్చేది మనం ఏం చేస్తాం, అప్పుడు పిల్లల్ని మనము టెక్స్ట్ బుక్ తెరవండి అని చెప్పి చెప్తాం. టెక్స్ట్ బుక్ తెరిచి ఈ వాటర్ సైకిల్కి రిలేటెడ్ ఏదైతే ప్యాసేజ్ ఉంటుందో దాన్ని చదవమని చెప్పి అప్పుడు మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్యాసేజ్ని దెన్ పిల్లల్ని క్వశ్చన్ అడుగుతాము లేదా పిల్లల డౌట్లు క్లియర్ చేస్తాము, ఇవన్నీ చేస్తాం. దాట్ ఫాల్స్ అండర్ ద సింబాలిక్ స్టేజ్ ఆర్ ప్రతీకాత్మక స్టేజ్. ఓకే, సో ఈ 3 స్టేజెస్ ద్వారా మనము కాన్సెప్ట్స్ అనేవి పిల్లలకి ఎలా క్లియర్గా నేర్పిస్తాం అన్నది ఉంటుంది. సో వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రూనర్స్ ఇన్స్ట్రక్షన్ థియరీ ఇంక్లూడ్స్ ద 3 సీక్వెన్షియల్ మెథడ్స్. ఈ 3 ఉన్నాయి అంటేనే ఇట్ ఈస్ ఇన్స్ట్రక్షనల్ ఆర్డర్, బోధన క్రమం అని చెప్పి అర్థం. క్వశ్చన్ నెంబర్ 14. ఈ సేవింగ్ స్కోర్ ఇంతకు ముందు క్వశ్చన్లో కూడా ఒక పేపర్లో అడిగారు. చందు టేక్స్ 9 ట్రయల్స్ టు లెర్న్ 10 మీనింగ్లెస్ వర్డ్స్. చందు 10 అర్థరహిత పదాలను 9 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. ఓకే, సో అంటే ఫస్ట్ ఎన్నిసార్లు కష్టపడ్డాడు, ఇనీషియల్ అటెంప్ట్స్ 9 సార్లు ట్రై చేశాడు. ఆఫ్టర్ 1 వీక్ వారం తర్వాత హీ టేక్స్ 6 ట్రయల్స్ టు లెర్న్ ద సేమ్. మరలా అవే పదాలని 6 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. సో రీలర్నింగ్ అటెంప్ట్స్ అంటే 6 సార్లు మళ్ళీ నేర్చుకున్నాడు. ఓకే, సో చందు సేవింగ్ స్కోర్ ఇస్, చందు పొదుపు గణన ఎంత అని చెప్పి అడుగుతున్నారు. సేవింగ్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ అటెంప్ట్స్ మైనస్ రీలర్న్ అటెంప్ట్స్ డివైడెడ్ బై ఇనీషియల్ అటెంప్ట్స్ ఇంటూ 100. ఇది ఫార్ములా, సింపుల్ ఫార్ములా ఇది. ఇనీషియల్ అటెంప్ట్స్ అంటే స్టార్టింగ్లో ఎన్నిసార్లు నేర్చుకున్నాడు, 9 సార్లు. తర్వాత రీలర్న్ మళ్ళీ ఎన్నిసార్లు నేర్చుకున్నాడు, 6 నేర్చుకున్నాడు. ఇనీషియల్ అటెంప్ట్స్ 9 ఇంటూ 100. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3/9 ఇంటూ 100. 3 1s are 3 3s are. This is 100/3. This is equal to 33.33%. Option 2 is your answer. Question number 15. Learning is the modification of behavior through experience and training is stated by. అభ్యసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగే పరివర్తన అని చెప్పిన వాళ్ళు గేట్స్. ఈయన పూర్తి పేరు E.A. గేట్స్. Question number 16. This social factor does not influence students' learning. Does not influence అని అడిగారు. క్రింది వానిలో విద్యార్థుల అభ్యసనాన్ని ప్రభావితం చేసే సాంఘిక కారకం కానిది. స్ట్రెస్, ఒత్తిడి, హెరిడిటీ అనువంశికత, సోషల్ మెచ్యూరిటీ సాంఘిక పరిపక్వత, డిస్క్రిమినేషన్ ఇస్ వివక్షత. ది ఆన్సర్ ఇస్ హెరిడిటీ అనువంశికత.
హెరిడిటీ అంటే ఇట్ ఈస్ మన పేరెంట్స్ నుంచి పిల్లలకి ఏదైతే జెనెటికల్లీ క్వాలిటీస్ ట్రాన్స్ఫర్ అవుతాయో దాన్ని మనం హెరిడిటీ అని చెప్పి అంటాం. సో హెరిడిటీ వల్ల వచ్చేదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సోషల్ ఫ్యాక్టర్ అని చెప్పన్నాము, అందుకని దీన్ని ఆన్సర్గా తీసుకున్నాము. స్ట్రెస్, హై లెవెల్ ఆఫ్ స్ట్రెస్ ఉంటే మనం అటెన్షన్ పే చేయలేము, చదువుకున్నది మనకి బాగా గుర్తుండదు, అందుకని ఇట్ ఎఫెక్ట్స్ లెర్నింగ్. సోషల్ మెచ్యూరిటీ అంటే పిల్లలు అవతల వాళ్ళతో ఎంత బాగా ఇంటరాక్ట్ చేయగలుగుతున్నారు, వాళ్ళ ఎమోషన్స్ని ఎంత బాగా వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతున్నారు, వాళ్ళ చుట్టూ ఉండే సోషల్ సిచ్యువేషన్స్ని వాళ్ళు ఎలా అసలు హౌ దే ఆర్ ఏబుల్ టు నావిగేట్ త్రూ దేర్ సోషల్ సిచ్యువేషన్స్, దీన్ని మనము సోషల్ మెచ్యూరిటీ అని చెప్పంటాం. సో ఒక చైల్డ్ వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్తో ఎలా ఇంటరాక్ట్ చేస్తున్నాడు, టీచర్స్తో ఎలా ఉంది ఇంటరాక్షన్, దీని వల్ల కూడా వాళ్ళ స్టూడెంట్స్ లెర్నింగ్ మీద ఇఫెక్ట్ ఉంటుంది. థర్డ్ ఈజ్ డిస్క్రిమినేషన్, వివక్షత. ఎప్పుడైతే పిల్లల్ని అందరినీ సమానంగా మనం చూడమో వాళ్ళకి ఆ క్లాస్లో ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఉండదు. సో వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా తక్కువైపోతుంది. వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువైనప్పుడు వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ మీద కూడా అది ఇఫెక్ట్ ఉంటుంది. సో ఇట్ డస్ ఇఫెక్ట్ స్టూడెంట్స్ లెర్నింగ్. సో ఇక్కడ డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ అన్నప్పుడు హెరిడిటీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 17. The law of learning underlying the principles of innovation, frequency and repetition is నవ్యత, తరుచుతనం, పునర్వర్తిత సూత్రాలు అంతర్లీనంగా ఉన్న అభ్యాస సూత్రం ఏది అని చెప్పి అడుగుతుంది. ఫ్రీక్వెన్సీ, ఇన్నోవేషన్, ఫ్రీక్వెన్సీ, రిపిటిషన్, ఇవన్నీ కూడా దే ఆర్ యాక్చువల్లీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్నోవేషన్. పర్టికులర్లీ మనము ఏదన్నా నేర్చుకోవాలి, ఏదా కొత్త స్కిల్ని ఏదన్నా మనం మాస్టర్ చేయాలి అంటే మనం రిపిటేటివ్గా దాన్ని చేస్తూ ఉండాలి అండ్ చాలాసార్లు చేయాలి. ఫ్రీక్వెన్సీ కూడా చాలాసార్లు ఉండాలి. దీన్ని మనము లా ఆఫ్ ఎక్సర్సైజ్, అభ్యసన నియమం అని చెప్పంటాం. లా ఆఫ్ ఎక్సర్సైజ్ని లా ఆఫ్ ప్రాక్టీస్ అని కూడా అంటాము. సో ఎప్పుడైతే మనము ఒక ఐడియాని లేదా ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయటం అలాంటివి చేసినప్పుడు అలాంటి థింకింగ్ మనకి ఇంప్రూవ్ అవ్వాలి అంటే అలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మళ్ళా ట్రై చేయాలి. లైక్ మనం ఒక పజిల్ని ఒకసారి సాల్వ్ చేస్తే మనకి అన్ని పజిల్స్ సాల్వ్ చేయటం రాదు. సో అలా పజిల్స్ని మనము ఎక్కువ సాల్వ్ చేస్తూ ఉంటే మాటికి అప్పుడు పజిల్స్ అనే వాటిని సాల్వ్ చేయటం అనేది మనకి ఈజీగా వస్తుంది. దీన్నే మనము లా ఆఫ్ ఎక్సర్సైజ్, అభ్యాస నియమం అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 18. రిగార్డింగ్ మోటివేషన్, దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. ప్రేరణకు సంబంధించి సరి అయినది కాని ప్రవచనం. మోటివేషన్ ఈజ్ ది హైవే టు లెర్నింగ్. ప్రేరణ అభ్యసనానికి రాజపాట అన్నది కరెక్టే. మోటివేషన్ ఇన్హిబిట్స్ లెర్నింగ్ స్పీడ్. ప్రేరణ అభ్యసన వేగాన్ని నిరోధిస్తుంది అన్నది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ మోటివేషన్ అనేదే మన నేర్చుకోవటాన్ని, మన లెర్నింగ్ స్పీడ్ని స్పీడప్ చేస్తుంది. యాక్చువల్లీ ఇట్ ఎనర్జైజెస్, మనకు ఒక డైరెక్షన్ ఇస్తుంది. మనం అసలు మన గోల్ అచీవ్ చేసే వరకు మన బిహేవియర్ని అలానే అంటే సస్టైన్డ్ బిహేవియర్ ఇచ్చేదే మోటివేషన్. సో ఇట్ ఇన్హిబిట్స్, ఇట్ స్టాప్స్ లెర్నింగ్ స్పీడ్ అని చెప్పి అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. సో విచ్ ఇస్ ఇన్కరెక్ట్ అన్నప్పుడు ఆప్షన్ 2, ప్రేరణ అభ్యసన వేగాన్ని నిరోధిస్తుంది ఇస్ ద కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 19. ద డొమైన్ దట్ ఇన్వాల్వ్స్ ది అసెస్మెంట్ ఆఫ్ అచీవ్మెంట్, నిష్పాదనను మదింపు చేయడంలో ఇమిడి ఉన్న రంగం. పిల్లల్ని మనం దేని మీద టెస్ట్ చేస్తాం? మనం ఏవైతే వాళ్ళకి నేర్పించామో ఆ నాలెడ్జ్, ఆ స్కిల్స్, ఆ కాంపిటెన్సీస్ వాళ్ళకి అర్థమైందా లేదా అని చెప్పి మనం వాళ్ళ మెమరీని టెస్ట్ చేస్తాం, వాళ్ళ కాంప్రిహెన్షన్ని టెస్ట్ చేస్తాం, వాళ్ళ క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, నేర్పించిన నాలెడ్జ్ అప్లికేషన్, వీటిని మనం టెస్ట్ చేస్తాం. సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, నాలెడ్జ్ అప్లికేషన్ ఇవన్నీ ఏ డొమైన్లో వస్తాయి? ఇవన్నీ మనకి కాగ్నిటివ్ డొమైన్, జ్ఞానాత్మక రంగంలో వస్తాయి. సో ది ఆన్సర్ కాగ్నిటివ్ డొమైన్, జ్ఞానాత్మక రంగం ఈజ్ ద డొమైన్ దట్ ఇన్వాల్వ్స్ ద అసెస్మెంట్ ఆఫ్ అచీవ్మెంట్. క్వశ్చన్ నెంబర్ 20. ద ఫస్ట్ స్టేజ్ ఇన్ ద 5 stages ఆఫ్ పర్సెప్షన్ ప్రాసెస్. ప్రత్యక్ష ప్రక్రియలో 5 దశల్లో మొదటి దశ, ఫస్ట్ స్టేజ్ ఏదని చెప్పి అడుగుతున్నారు. పర్సెప్షన్ ప్రాసెస్లో అన్నిటికంటే ఫస్ట్ వచ్చేది రిసీవింగ్ స్టిమ్యులై, ఉద్దీపనల స్వీకరణ. దీని తర్వాత వచ్చేది మన బ్రెయిన్ ఆ ఇన్పుట్స్ని ఆర్గనైజ్ చేసుకుంటుంది, నిర్వహణ. అండ్ దెన్ సెలెక్టింగ్ సర్టన్ స్టిమ్యులై, ఉద్దీపన, ఎన్నిక.
4th స్టేజ్ ఇక్కడ ఇచ్చలేదు. 4th స్టేజ్ ఈజ్ మెమరీ అండ్ దెన్ 5th వన్ ఈజ్ రెస్పాండ్, ప్రతిస్పందన. ఫస్ట్ స్టేజ్ అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 2 రిసీవింగ్ స్టిములై, ఉద్దీపనల స్వీకరణ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 21. అకార్డింగ్ టు హెబార్ట్ ఫస్ట్ స్టెప్ ఇన్ లెసన్ ప్లాన్. హెబార్ట్ ప్రకారం పాఠ్య పథకంలో మొదటి సోపానం. హెబార్ట్ అంటే జోహాన్ ఫ్రైడ్రిచ్ హెబార్ట్. ఈయన ఒక జర్మన్ ఫిలాసఫర్ అండ్ ఎడ్యుకేటర్. ఈయన మనకి హీ ప్రపోజ్డ్ సిస్టమాటిక్ అప్రోచ్ టు లెసన్ ప్లానింగ్, అంటే లెసన్ ప్లాన్ని స్టెప్ బై స్టెప్ మనం ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పిచ్చారు. సో అన్నిటికంటే ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా మనకు వచ్చేది ప్రిపరేషన్. అసలు మనం ఎలా ఏం లెర్నింగ్ ఆబ్జెక్ట్స్ని పిల్లలకి మనం నేర్పించాలి, ఏం ఇన్స్ట్రక్షన్ మెటీరియల్స్ మనం వాడాలి, పిల్లలకి అసలు ఇంతకు ముందు దాకా ఎంతవరకు వచ్చు అంటే ప్రయర్ నాలెడ్జ్ ఏముంది, సీక్వెన్స్ ఏ సీక్వెన్స్ తర్వాత ఏ సీక్వెన్స్, ఇది మనము దిస్ విల్ బీ ద ఫస్ట్ స్టెప్ ఇన్ లెసన్ ప్లాన్. సో ఆప్షన్ 3 ప్రిపరేషన్ సన్నాహం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22. అకార్డింగ్ టు RTE 2009 అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఏజ్ ఈజ్, RTE 2009 ప్రకారం బడి బయట పిల్లలుగా ఈ వయసు వారిని పరిగణిస్తారు. అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్, బడి బయట పిల్లలు అంటే ఎవరైతే పిల్లలు ఏ ఫార్మల్ స్కూల్ ఎడ్యుకేషన్కి ఆప్ట్ చేయలేదు, అంటే ఎవరైతే ఎప్పుడు కూడా స్కూల్లో ఎన్రోల్ అవ్వలేదు ఆర్ స్కూల్లో ఎన్రోల్ అయ్యారు కానీ ఫెయిల్ అయిపోయి డ్రాప్ అవుట్ అయిపోయారు, తర్వాత వాళ్ళు స్కూల్ని వేరే వేరే కారణాల వల్ల వాళ్ళు కంటిన్యూ చేయలేదు. వాళ్ళ పావర్టీ అవ్వచ్చు, డిజబిలిటీస్ అవ్వచ్చు, వాళ్ళ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు. ఇలాంటి పిల్లల్ని మనము అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ లేదా బడి బయట పిల్లలు అని చెప్పి అంటాం. సో RTE ప్రకారం మన ఎయిమ్ ఏంటి, ఈ పిల్లలు ఎవరైతే 6 నుంచి 14 ఇయర్స్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇస్తే, ఇలాంటి పిల్లలు ఎవరైతే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయొచ్చు అన్న ఐడియాతో వచ్చింది RTE 2009. సో అకార్డింగ్ టు RTE 2009 అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఇస్ ఆప్షన్ 2 6 to 14 years is the correct answer. Question number 23. The term learning disability was introduced by అభ్యసన వైకల్యం అనే భావనని పరిచయం చేసిన ఆయన శామ్యూయల్ కర్క్. ఓకే, సో ఆప్షన్ 1 is the correct answer. ఈయన ఈ లెర్నింగ్ డిజబిలిటీ అభ్యసన వైకల్యం అన్న టర్మ్ని ఎర్లీ 1960sలో ఇచ్చారు. Question number 24. One of the following is not related to OER. ఈ క్రింది వానిలో OERకి చెందనిది. ఓకే, OER అంటే ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్స్. చాలా యూనివర్సిటీస్ వాళ్ళ స్టడీ మెటీరియల్ అంతా కూడా మనకి PDF రూపంలో ఇంటర్నెట్లో మనకి దొరుకుతున్నాయి. వాటినే మనము ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్స్ అని చెప్పి అంటాం. వీటిని వాళ్ళు ఫ్రీగా మనకు అందిస్తున్నారు. సో దట్ మనం అందరం కూడా మనం వాటిని రీయూజ్ చేసుకోవచ్చు, రివైజ్ చేసుకోవచ్చు, రీమిక్స్ చేసుకోవచ్చు. కానీ వాటిని మనము రివర్స్ చేయలేం. రివర్స్ అంటే అన్డూయింగ్ సంథింగ్, చేసిన దాన్ని మనము తిప్పటాన్ని మనము రివర్స్ అని చెప్పి అంటాం. సో నాట్ రిలేటెడ్ టు OER అన్నప్పుడు ఆప్షన్ 3 రివర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 25. గైడెన్స్ ఫర్ స్టూడెంట్ టు చూస్ అ సూటబుల్ కెరియర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ హిస్ డిగ్రీ అంటే చదువు అయిపోయింది. ఓకే, ఒక విద్యార్థి తన డిగ్రీ పూర్తయిన తర్వాత తగిన వృత్తి ఎంపిక కొరకు కావలసిన మార్గదర్శకత్వం, కెరియర్ ఏం తీసుకోవాలి అని చెప్పి మనం కావాలి అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు గో ఇన్ ఫర్ వొకేషనల్ గైడెన్స్ ఆర్ ఔద్యోగిక గైడెన్స్. సో మనకేవైతే స్కిల్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని ఏ కెరియర్లోకి వెళ్ళాలి అన్న గైడెన్స్ ఇచ్చేది వొకేషనల్ గైడెన్స్. అదే మనము 10th స్టాండర్డ్ తర్వాత చదువు ఏం చేయాలి ఆర్ ఈవెన్ డిగ్రీ తర్వాత కూడా నెక్స్ట్ నేను ఏం చదవాలి అని చెప్పి చూసుకుంటే అప్పుడు అది ఎడ్యుకేషనల్ విద్యా సంబంధిత అవుతుంది. కెరియర్ కావాలి, గైడెన్స్ ఫర్ కెరియర్ అంటే వొకేషనల్ చేయాలి, గైడెన్స్ ఫర్ స్టడీస్ అన్నప్పుడు ఎడ్యుకేషనల్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 26. పాసిబుల్ డిజబిలిటీ డ్యూ టు టర్నర్ సిండ్రోమ్. టర్నర్ సిండ్రోమ్ వల్ల అవకాశం ఉండే వైకల్యం. ఓకే, సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, డిజబిలిటీ అని చెప్పి అడిగారు, వైకల్యం. టర్నర్ సిండ్రోమ్ అనేది జనరల్లీ ఆడపిల్లలు కాంజెనిటల్ కండిషన్తో పుడతారు.
వీళ్ళల్లో వన్ ఆఫ్ ద టూ ఆఫ్ ద ఎక్స్ క్రోమోజోమ్స్ అది మిస్సింగ్గా ఉంటుంది, ఐదర్ పార్షియల్లీ ఆర్ కంప్లీట్లీ. దీనివల్ల వాళ్ళు హైట్ ఎక్కువ పెరగరు, దే మే గెట్ హియరింగ్ ఇంపైర్మెంట్, బ్లైండ్ కూడా అవ్వచ్చు, డ్వార్ఫిజం కూడా అవ్వచ్చు, లెర్నింగ్ డిజబిలిటీ కూడా అవ్వచ్చు. యాక్చువల్లీ అన్నీ కూడా టర్నర్ సిండ్రోమ్ ఉన్న పిల్లల్లో మనకి కనిపించవచ్చు. కానీ క్వశ్చన్లో డిజబిలిటీ అడిగారు. డిజబిలిటీ అన్నప్పుడు ఇట్ ఈస్ ఓన్లీ లెర్నింగ్ డిజబిలిటీ, అభ్యసన వైకల్యం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 27, 1 byte is equal to 1 byte విలువ is 8 bits. కంప్యూటర్ టర్మినాలజీలో బైట్ అనేది ఇట్ ఈస్ అ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్. Question number 28, the committee has proposed to rename MHRD as MOE, Ministry of Education. MHRD పేరుని విద్యా మంత్రిత్వ శాఖగా మార్చమని సిఫారిష్ చేసిన కమిటీ is కస్తూరి రంగన్ కమిటీ. Question number 29, the objective of Fit India program is, ఫిట్ ఇండియా కార్యక్రమ ఉద్దేశం. ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఎ నేషనల్ ఇనిషియేటివ్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. మన ఇండియన్ సిటిజన్స్ని మోర్ యాక్టివ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ వైపు ఎంకరేజ్ చేయడానికి అని చెప్పి స్టార్ట్ చేసిన ఫిట్ ఇండియా. సో ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఫిట్ ఇండియా ప్రోగ్రామ్కి ఓవరాల్ ఫిజికల్ ఫిట్నెస్ ఆఫ్ ద పాపులేషన్. ఇక్కడ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ అన్నప్పుడు ఫిజికల్ హెల్త్, శారీరక ఆరోగ్యం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 30, last one. First national education policy was formulated in India this year. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిన సంవత్సరం ఇస్ 1968. ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. సో ఆ టైంలో యూనివర్సల్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్, అందరికీ కూడా ఎడ్యుకేషన్లో ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి, సైంటిఫిక్ థింకింగ్ ఇంప్రూవ్ చేయాలి అన్న ఆలోచనతో 1968లో స్టార్ట్ చేశారు. తర్వాత వీ ఆల్సో గాట్ వన్ NEP ఇన్ 1986 అండ్ తర్వాత మనకి లాస్ట్ ఇప్పుడు 2020లో వీ హ్యావ్ ద లాస్ట్ NEP.